ఏందిరెడ్డి వ్యవహారం తేడాగా ఉందే, ఆ లేక్ ఏంటి, ఆ లేక్ మధ్యలో ప్యాలెస్ ఏంటి, ఆ ల్యాండ్ గొడవ ఏంటి అని అడిగితే అదంతా ఫేక్. ఆ ల్యాండ్ నాదే, ప్యాలెస్ కూడా నాదే అంటున్నారు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి. వైసీపీ నేత కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి చుట్టూ ఇప్పుడు ఉచ్చు బిగుస్తోంది. గుర్రాలకొండలో చెరువు భూమిని ఆక్రమించారన్న అధికారులు ఆ భూమిని స్వాధీనం చేసుకుంటామంటున్నారు. మరోవైపు ఆ భూమి తనదేనంటూ కోర్టుకెక్కారు కేతిరెడ్డి. ఇక్కడుందో లేక్, నీళ్ల మధ్యలో ప్యాలెస్. చూడ ముచ్చటగా ఉంది కదా ఈ చోటు. ఇప్పుడు ఈ స్థలం వివాదాస్పదమైంది. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలోని గుర్రాలకొండలో ఉన్న ఈ భూమిని మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆక్రమించుకున్నారని ఆరోపిస్తున్నారు రెవెన్యూ అధికారులు. సర్వే నెంబర్ 905-2లో ఉన్న 2.42 ఎకరాల అసైన్డ్ భూమిని కేతిరెడ్డి తన కుటుంబ సభ్యుల పేరుతో రిజిస్టర్ చేయించుకున్నారంటున్నారు అధికారులు. ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు రెవెన్యూ అధికారులు. ఈ ల్యాండ్ను పరిశీలించేందుకు గురువారం గుర్రాలకొండకు వెళ్లారు అధికారులు. గెస్ట్ హౌస్ కు తాళం వేసి ఉండడంతో వెనుదిరిగారు. గుర్రాలకొండలో ఉన్న భూమి తమ కుటుంబాందే అంటున్నారు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి. ఈ విషయంపై గతంలోనే కోర్టుకు వెళ్లారాయన. గురువారం రెవెన్యూ అధికారులు గెస్ట్ హౌస్ కు వెళ్లడంతో ఆయన మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. కేతిరెడ్డి చెరువు స్థలాన్నే కాదు, చెరువును ఆక్రమించుకున్నారని ఆరోపించారు మంత్రి లోకేష్. 2023లో ఈ చెరువును పరిశీలించిన లోకేష్ ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకున్న వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ప్రభుత్వం తన కుటుంబాన్ని వేధించేందుకే ఈ భూ వివాదాన్ని తెరపైకి తెచ్చిందంటున్నారు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి. అయితే ఆ చెరువులో కట్టిన గెస్ట్ హౌస్ ను చూస్తేనే అది ఆక్రమించుకున్న స్థలమో లేక కేతిరెడ్డి స్థలమో అర్థమవుతుందంటున్నారు టీడీపీ నేతలు. చట్టం తన పని తాను చేసుకుపోతుందంటున్నారు తెలుగు తమ్ముళ్లు. ఇదే గెస్ట్ హౌస్ కేసులో హైకోర్టులో కేతిరెడ్డి వెంకటరామిరెడ్డికి ఊరట లభించింది. గెస్ట్ హౌస్ వివాదంలో స్టేటస్ కో విధించింది ఏపీ హైకోర్టు. ప్రభుత్వ భూమిలో భవనం నిర్మించారని రెవెన్యూ శాఖ నోటీసులు ఇవ్వగా ఆ భూమి తనదేనంటూ కేతిరెడ్డి కోర్టుని ఆశ్రయించారు.